మౌనిక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇంతలో పంతులు గారైతే "అయ్యా, పెళ్లి కుమారుడిని తీసుకురండి" అని చెప్పి నీలకంఠంతో పంతులు గారు అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "రేయ్ మనోజ్, వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకురారా, మీ బావని దగ్గరుండి నువ్వే తీసుకురా పెళ్లి పీటల దగ్గరికి" అని చెప్పి ప్రభావతి మనోజ్తో అంటుంది. అది వినగానే బాలు అయితే, "వాడెందుకు ఇంటికి పెద్ద, నేను తీసుకువస్తాను. నా చెల్లెల కోసం బావగారిని నేను ఎత్తుకొని తీసుకుని వస్తాను" అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మనోజ్, ప్రభావతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక బావని ఎత్తుకొని తీసుకురావాలి కదా, నేనే బావని దగ్గరుండి ఎత్తుకొని తీసుకువస్తానని చెప్పి బాలు అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న నీలకంఠం వీళ్ళైతే, ఏంటి వీడు నిజంగానే ఇలా ప్రవర్తిస్తున్నాడా ఏంటి, నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో బాలు అయితే సంజు దగ్గరికి వెళ్తాడు. ఇక సంజయ్ అయితే రెడీ అవుతూ ఉంటాడు. "ఏంటి బావా, రెడీ అయ్యావా? పంతులు గారు పిలుస్తున్నారు, ఎత్తుకొని వెళ్ళాలి, రా బావా" అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే "ఏంటి" అని చెప్పి సంజు అంటూ ఉంటాడు. "అవును, ఎత్తుకొని వెళ్తాను" అని చెప్పి బాలు అయితే సంజు పీక పట్టుకొని పిసికేస్తూ ఉంటాడు. "ఏంట్రా, నన్నే మోసం చేయాలని చూస్తావా" అని చెప్పి సంజయ్ అంటూ ఉంటాడు. "రేయ్, నీలాంటి వాడిని నా చెల్లెలకిచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావురా? అయినా నువ్వెవ్వరిని నమ్మించిన అవసరం లేదు. నేను నిన్నిప్పుడు కిడ్నాప్ చేసేస్తానురా. అసలు నీలాంటి వాడు ఈ భూమి మీద ఉండడానికే వీల్లేదు. అలాంటిది నా చెల్లెళ్ళే పెళ్లి చేసుకుంటావురా, నీకెంత ధైర్యం" అని చెప్పి సంజుని చితక్కొడుతూ ఉంటాడు. దాంతో సంజయ్ ఎంత ఆపినా సరే ఆగకుండా బాలు అయితే సంజయ్ని ఒక్కసారిగా తల మీద గట్టిగా గుద్దుతాడు. దాంతో అతనైతే స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఇక సంజయ్ కాళ్ళు చేతులు కట్టేసి సంజయ్ని అయితే అక్కడి నుండి ఎత్తుకొని వెళ్ళిపోయి కిడ్నాప్ చేస్తాడు బాలు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్ళికొడుకు కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పెళ్ళికొడుకు ఇంకా రాలేదేంటబ్బా అని చెప్పి అందరూ కూడా బాలు అలాగే సంజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.